ఈ భూమి మీద మొట్టమొదటి జీవి ఆవిర్భవించింది సముద్రంలోనే. భూమి మీద 71% నీరు ఉంటే మిగిలిన 29% మాత్రమే భూమి ఉంది. ఇంతవరకు సముద్రంలో 5% భాగం మాత్రమే కనుగొనబడింది. మిగతా 90% ఒక మిస్టరీగానే ఉంది. సముద్ర గర్భంలో కొన్ని వేల సంవత్సరాల నాటి శిథిలమైపోయిన నగరాలు, కొన్ని భారీ అగ్నిపర్వతాలు, కొన్ని అంతుపట్టని వింత జీవులు, ఇలా సముద్రంలో చెప్పుకుంటూ పోతే అంతు చిక్కని ఓ మరో ప్రపంచంలా అనిపిస్తుంది. ఇంతవరకు సముద్రంలో 2,28,450 రకాల జీవజాతులను కనుగొన్నారు. ఇంకా 2 మిలియన్ల వరకు సముద్రంలో జీవులు దాగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సముద్రంలో నివసించే కొన్ని వింత రకాలైన జీవుల గురించి తెలుసుకుందాం. ద బ్లూ వేల్, నీలి తిమింగలం. ఆకారంలోనూ బరువులోనూ ప్రపంచంలోని అతిపెద్ద జంతువు. ద లైన్మెన్ జెల్లీఫిష్. ఈ జెల్లీఫిష్లు చూడడానికి చాలా అందంగా ట్రీ వామ్స్. ఇవి చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి ఎరుపు, పసుపు, నీలి రంగుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి అంత పెద్ద జీవులు కావు. సగటున 1.5 అంగుళాలు మాత్రమే పెరుగుతాయి. ఇవి కరేబియన్ మరియు ఇండో పసిఫిక్ మహాసముద్రాల్లో ఎక్కువగా నివసిస్తాయి. ఈ చెట్టు యొక్క పైభాగంలో ముళ్ళగరిక లెవెలే ఉంటుంది. దీనిని కిరీటాలు అంటారు. ఒక క్రిస్మస్ ట్రీకి 2 కిరీటాలు ఉంటాయి. ఇవి ప్రవాహంలో వచ్చే పాచిని, ఇతర పురుగులను తినడానికి సహాయపడతాయి.
వీటికి ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు ఈ కిరీటాలు తమ బరియల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మగ క్రిస్మస్ చెట్టు పురుగులు నీటిలోకి తమ యొక్క స్పెర్మ్ కణాలను విడుదల చేస్తాయి. అలాగే ఆడ క్రిస్మస్ చెట్టు పురుగులు నీటిలోకి తమ యొక్క గుడ్లను విడుదల చేస్తాయి. ఇవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినప్పుడు ఒకదానితో ఒకటి కలిసి ఫలదీకరణం చెంది లార్వాలుగా ఏర్పడతాయి. ఈ లార్వాలు ఒకచోట స్థిరపడి కొత్త క్రిస్మస్ చెట్టు పురుగుగా తయారవుతుంది. హైరీ స్ట్రైనెడ్ ఫ్రాగ్ ఫిష్. ఈ చేప 22 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఇవి సముద్రంలోని లోతైన నీటిలో, ఇసుక ప్రాంతాలు మరియు పగడపు దిబ్బలలో ఎక్కువగా నివసిస్తాయి. ఇవి పసుపు, గోధుమ, నారింజ రంగులలో ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా ఊసరి వెళ్ళి రంగులు మారుస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఈ జీవి కూడా పెరిగే కొద్దీ రంగులు మారుస్తుంది. కానీ ఇది రంగులు మార్చడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇవి సముద్రంలోని క్రస్టేరియన్లను మరియు ఫ్లౌండర్ అనే చిన్న చేపలను తింటుంది. కోన్ స్నేల్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నత్తలను చూసారా? మనకు భూమిపై కనిపించే నత్తలు మనకి ఏ హాని చేయవు, కానీ సముద్రంలో కనిపించే నత్తలు మాత్రం చాలా విషపూరితమైనవి. దీని యొక్క ఒక చుక్క విషం 20 మంది మనుషులను చంపుతుంది. ఇవి ఇండో పసిఫిక్ మరియు కరేబియన్ మరియు ఎర్ర సముద్రాల్లో ఎక్కువగా నివసిస్తాయి. వీటిలో హార్పూన్ అనే దంతాలు విషాన్ని కలిగి ఉంటాయి. వీటిలో చాలా జాతులు ఉన్నప్పటికీ కొన్ని జాతుల జీవులు మాత్రమే మనుషులకు ప్రాణాంతకం కలిగిస్తాయి. ఇవి చనిపోయాక వీటి శిలాజాలను అలంకరణ వస్తువులుగా కూడా వాడతారు. ఓవర్ ఫిష్. ప్రపంచంలోని చేపలలో అతి పొడవైన చేప ఇదే. సుమారు 56 అడుగుల పొడవు, 600 పౌండ్ల బరువు వరకు ఇవి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియాలోని కాటలన్ ద్వీపంలో లూయాన్ బే అనే ప్రదేశంలో 18 అడుగుల పొడవైన ఓర్ చేప దొరికింది. ఇంతవరకు బయటపడిన ఓర్ చేపలలో ఇదే పొడవైన చేప. ఇవి చాలా లోతైన సముద్ర ప్రాంతాలలో నివసిస్తాయి. సుమారు 1000 మీటర్లు అంటే 3300 అడుగుల లోతులో ఇవి నివసిస్తాయి. ఇవి సముద్రంలో ఉండే చిన్న పాచిని, క్రిల్ అనే జీవులను తింటుంది. ఇవి ఎక్కువ ప్రమాదకరమైన జీవులు కావు. ఈ రకమైన జీవులకు దంతాలు ఉండవు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.